హలో నమస్తే అండి. పూరీలు పొంగుతూ నూనె అస్సలు పీల్చకుండా మెత్తగా రావాలంటే పిండి ఎలా కలుపుకోవాలో చూడండి. దీనికి కాంబినేషను ఆలు కర్రీ. టేస్ట్ చాలా బాగుంటాయి. హోటల్లో ఎలా అయితే గ్రేవీ ఉంటుందో కర్రీ సేమ్ అలా ఉంటుంది. పూరీలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి. ఎలా చేయాలో చూసేయండి. బంగాళదుంప ఒకటి తీసుకున్నా. ఇది ఉడకబెట్టుకోవాలి కర్రీ చేసుకోవటానికి. ఇది ఉడికే లోపల పిండి కలిపేసేయచ్చు, టైం సేవ్ అయిపోద్ది. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా, 1/2 కిలో ఉంటుంది. ఒక ముగ్గురికి సరిపోద్ది. ఇందులో తగినంత సాల్ట్, ఒక చిటికెడు వంట సోడా వేసుకోండి. నూనె ఏమి అస్సలు పీల్చదు. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి కలిపేసుకోవాలి. సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. ప్యాన్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసాను. పోపు దినుసులు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేశాను బోరుగా. అవి వేసుకొని ఇందులో ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇది వేసుకున్నాక కాస్త ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఏం ఫ్రై అవ్వనవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోద్ది. ఉల్లిపాయలు దుంపలు ఉడకబెట్టుకొని ఇలా మెత్తగా చితుక్కోవాలి. ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకోవాలి. కలర్ వస్తే సరిపోద్ది. ఇంక బంగాళదుంప మొత్తం వేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో ఒక 1/2 స్పూను పసుపు, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం సరిపోద్ది. సాలపోతే కొంచెం కారం వేసుకోండి. ఇందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసాను. ఒక 1/2 కప్పు వాటర్ పోసి కొంచెం కలిపి ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోద్ది. ఎక్కువ ఏమి ఉడకనవసరం లేదు. గిన్నె తీసుకొని అందులో ఒక 1/2 స్పూన్ శనగపిండి వేసుకోవాలి. గ్రేవీ చిక్కుకుంటానికి కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలి. ఇలా గడ్డలు లేకుండా కలిపి కర్రీలో వేసుకోవాలి. కర్రీ చిక్కగా వస్తుంది, లేదంటే బాగుండదు. ఈ విధంగా ఉంటే సరిపోద్ది. ఇది స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుంటామే. పూరీ చేసుకుందాం. ఇలా చిన్న ముద్ద తీసుకొని రౌండ్గా పూరీలాగా చేసుకోవాలి. చాలా బాగుంటాయి మెత్తగా. ఇలా రౌండ్గా చేసుకోవాలి. పక్కన పెట్టుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. బాగా వేడవ్వాలి ఆయిల్ మాత్రం, లేదంటే పొంగదు. నూనె కాకుండా వేసారంటే ఇలా సైడ్లు కాలకపోతే ఇలా తిప్పి ఫ్రై చేసుకోవాలి. కలర్ వస్తే తీసేయటమే. మెత్తగా చాలా బాగుంటాయి పూరీలు. నూనె అస్సలు పీల్చదు. ఇంకోటి వేస్తున్నా. ప్రతి పూరి పొంగిద్ది. నూనె బాగా కాలిన తర్వాత వేసారంటే తీసేయటమే. నేను చెప్పిన విధంగా చేస్తారంటే కర్రీ కానీ పూరీలు కానీ చాలా టేస్ట్ ఉంటాయి.
చూడాలి మొత్తం అంత సాఫ్ట్గా ఉన్నాయి. మీరు చేసుకోండి, ఎలా వచ్చాయో కామెంట్ చేయండి చేసిన తర్వాత.